ISR 9 న్యూస్ 2014 రాష్ట్ర విభజనలో కేవలం రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు ఆప్షన్ ఇచ్చి ఇరు రాష్ట్రాల్లో మిగిలిన జిల్లా జోనల్ మల్టీ జోనల్లో పనిచేయు స్థానికేతర ఉద్యోగులు ఈ రోజు గాంధీ భవన్లో కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టో సభ్యులు స్పోక్స్ పర్సన్ గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డికి కలిసి అంతర్రాష్ట్ర ఉద్యోగ బదిలీల సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చారు. టీపీసీసీ ప్రతినిధి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ నుండి సుమారు 1369 మంది ఆంధ్ర స్థానికత గల ఉద్యోగులను ఆంధ్రకు బదిలీ చేసి తెలంగాణ స్థానికత కలిగిన సుమారు 650 మందిని ఆంధ్ర నుండి బదిలీలకు అవకాశం ఇవ్వడం వల్ల మిగిలిన ఖాళీలో నిరుద్యోగులకు అదనంగా ఉద్యోగాలు ఇవ్వొచ్చని, అలాగే తెలంగాణ నుండి ఆంధ్రకు బదిలీ కోరుకునే 1369 మంది ఉద్యోగులలో సుమారు 611 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ అంతరాష్ట్ర బదిలీల ద్వారా 317 జీవో సమస్యతో ఉన్న తెలంగాణ ఉపాధ్యాయులకు కూడా న్యాయం జరుగుతుందని తెలియజేశారు. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి మానవతా దృక్పథంతో చొరవ చూపి గత 10 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న అంతరాష్ట్ర ఉద్యోగ బదిలీల సమస్యలను పరిష్కరిస్తారని ఇరు రాష్ట్ర బదిలీ ఉద్యోగులు వేడుకుంటున్నారు. ఇరు రాష్ట్ర ఉద్యోగులు బదిలీల సమస్య పరిష్కారం తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో సభ్యులు గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వానికి తెలియజేసి పరిష్కారానికి కృషి చేయగలరని సమర్థుడని ఇరు రాష్ట్ర ఉద్యోగులు ఈరోజు గాంధీ భవన్లో పేర్కొన్నారు. తెలంగాణలో కోడళ్లుగా వచ్చి ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగాలు నిర్వర్తిస్తున్నటువంటి ఆడబిడ్డలు, అదేవిధంగా 2014 కంటే పూర్వం తెలంగాణలో పనిచేసినటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ ఇవాళ తమ స్వరాష్ట్రాలకు పోతామని గతంలో అంటే 2019లో అప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 1896 జీవో అనుసారం దరఖాస్తులు చేసుకున్నారు. ఆ విధంగా దరఖాస్తు చేసుకున్న వారు 1369 మంది మేము మా ఆంధ్రప్రదేశ్ పోతామని చెప్పిన వాళ్ళు. అదేవిధంగా ఆ దరఖాస్తును అన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వీకరించి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు ఎవరైనా పోతారా అని ఒక ఆప్షన్ ఇస్తే 650 మంది నేటివ్ ఉన్నవాళ్ళు అంటే తెలంగాణ గడ్డపై పుట్టి మా తెలంగాణకు మేము పోతామని దరఖాస్తు చేసుకున్న వాళ్ళు, ఒక 350 మంది తెలంగాణకు మేము కోడళ్ళుగా వెళ్ళాము, మేము కూడా మా భర్తల దగ్గర మా అత్తమామల దగ్గర ఉంటా ఉన్నారు ఒక 350 మంది, ఇంకొంతమంది కలిసి 1806 మంది తెలంగాణకు రావడానికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ గత 10 ఏళ్లలో ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో వారు పట్టించుకోలేదు. కనీసం ఈ సమస్యను మొత్తంగా కూడా విచారించి న్యాయం కూడా చేయలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అనే ఒక ప్రజానాయకుడు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఎన్నుకున్నటువంటి పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన తెలంగాణ బిడ్డలు, మన తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ బిడ్డలు ప్రభుత్వంపై ఎన్నో ఆశలతో మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోండి, గత 10 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న మా యొక్క న్యాయమైన కోరికలను తీర్చండి అని ఇలా గాంధీ భవన్ దగ్గరకు వచ్చి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి దృష్టికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమైనటువంటి అందరూ మంత్రుల దృష్టికి వెళ్ళాలని ఇక్కడికి రావడం జరిగింది. వీరందరి కోరిక చాలా సమంజసమైనది. ఎందుకంటే నేను కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, ఉద్యోగ సంఘాల నాయకుడిగా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా బైఫర్గేషన్ యాక్ట్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజింగ్ యాక్ట్ ప్రకారం వీళ్ళ యొక్క కోరిక న్యాయమైనది. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, గౌరవ రాష్ట్ర క్యాబినెట్ మంత్రుల దృష్టికి కూడా వీరి కోరికలన్నింటినీ తీసుకెళ్ళి అటు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సోదర భావంతో కలిసిమెలిసి ఉంటున్నాం కాబట్టి వాళ్లకు న్యాయం జరిగే విధంగా, తెలంగాణ నేటివ్ను కోల్పోయినటువంటి మా బిడ్డలకు న్యాయం జరిగే విధంగా ఈ విధంగా ప్రభుత్వంతో చర్చించి మంచి సానుకూలమైన నిర్ణయం వెంటనే వెలువడేటట్టు వీరందరికీ కూడా రేవంత్ రెడ్డి గారి తరఫున న్యాయం జరుగుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ వీళ్ళని ఎక్కడ కూడా విస్మరించదని వీళ్ళందరికీ మీడియా తరఫున తెలియజేస్తారు.